అక్కడ జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి, అతని పేరు హేమంత్. అంతలా ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నాడంటే పోలీస్ జాబ్కు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అతను ఒక సాఫ్ట్వేర్. రోజంతా లేవకుండా ఒక దగ్గర కూర్చోవడం, అలా వచ్చిన పూటని జాగింగ్తో కరిగించుకోవడం ఇతని దినచర్య. అలా నడుచుకుంటూ వస్తున్నాడే ఇతని పేరు యోగేంద్ర. పనిచేసే కంపెనీ యాపిల్ అయితే పొద్దున ఆఫీస్కి వెళ్ళడం, ఈవినింగ్ ఇంటికి రావడం. ఇలా పక్కింట్లో ఎవరు ఉన్నారో తెలియకుండా గడిపేసే ఇతని లైఫ్ చూడడానికి చాలా రిచ్గా ఉన్నా నిజానికి చాలా సింపుల్. ఇతని పేరు ఆకాష్. అడిగిన వారికి సహాయం చేయడం, అలా సాయం చేసే స్తోమత ఉండడం కోసం వ్యవసాయం చేయడం తప్ప ఇంకో విషయం తెలియని ఒక సాధారణమైన రైతు. చెప్పరా. హలో హేమంత్, ఆకాష్ కాల్ చేశాడా నీకు? లేదు చేయలే. ఎందుకు? ఇప్పుడు విలేజ్కి రమ్మని ఫోన్ చేశారా వాడు? అదే వెళ్దామా మరి, నీకు వీలవుతుందా? విలేజ్కా వెళ్దాము అని అక్కడ ఏముందిరా మళ్ళీ మొత్తం అదే. అదే చాలా డేస్ అవుతుంది కదా, నేను కూడా వెళ్ళాలని నాకు లేదు కానీ వెళ్దాం. చాలా డేస్ అవుతుంది వెళ్ళక. నీకు వీలు వేసుకో. బిజీ ఉన్నావా అంతా? సరే సరే వెళ్దాం. సరే సరేరా వెళ్దాం, అట్లేంలే. అరే ఆడు ఫోన్ చేసేది కానీ ఎక్కడికి రమ్మని చెప్పలేదురా, ఒకసారి ఫోన్ చేయి. సరేరా నేను ఫోన్ చేస్తాను మరొకసారి. హలో, ఎక్కడున్నావురా? మేము ఒక దగ్గర ఆగినాం, ఇక్కడ చెట్టు ఉంది. అరే కార్ వెళ్తుందిరా, నేను చూసాను. రివర్స్ వచ్చి రైట్కి రండి రా. ఓకే ఓకే రాస్తున్నాం. ఓకే రైట్. అరే వెహికల్ వస్తుంది, వీలే కావచ్చు. రే సారీ సారీ రా. ఇట్స్ ఓకేరా. ప్రయాణం ఎలా జరిగిందిరా? బాగానే జరిగిందిరా. డ్రెస్ ఏంట్రా ఇలా ఉంది, అంత ఇలా తెరవేంట్రా? అయినా ఇంటికి పిలవకుండా ఇక్కడికి పిలిచావేంట్రా? మరి నీకోసం అంత దొరికి చచ్చాంరా. అరే ఇల్లు మనకు దేహం లాంటిది, కానీ పొలం దైవం లాంటిది. అందుకే పొలానికి వచ్చి దర్శించుకోవడానికి పిలిచా. ఏచి, ఇంటికి పిలవకుండా ఇక్కడికి ఎవరన్నా పిలుస్తారా? ఆ డ్రెస్ ఏంట్రా, మట్టేంట్రా? రే ఆ చేతులేంట్రా, నువ్వు ఇంకా మారినవనుకున్నారా? ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంట్రా? అరే మనీ ఆడ తీస్తుంది కదరా.
అరే మా ఇజ్జత్ తీస్తున్నావు బే. సరే సరేరా, రండి వెళ్దాం, నా పొలం చూపిస్తా. అరే జాగ్రత్తరా, చూసుకున్నాడు అండి. అరే మాకు చెప్తున్నావారా నువ్వు? ఎన్నో ఎయిర్ బస్సులలో తిరిగినాం రా మేము. అరే చెప్పాను కదరా జాగ్రత్త అని. ఏటుగట్టు మీద నడవటం అంటే ఎయిర్ బస్లో తిరిగినంత ఈజీ కాదురా. అరే అరే కానీ లాగుతుండే పిసలిసిందారా ఇడికి. అరే తాగండ్రా నీళ్ళు. చల్ గివోడు అవుతాడు ఏచి అంతా ఏ చల్ పోన్నాడు. సరే సరే. అరే చేతిలో మొత్తం మట్ట అంటే రచ్చి. అవునరా, నా షర్టు కూడా కంటింది ఇచ్చి. ఏంటిరా మట్ట? మీ ముఖంపై అయ్యే మట్టుమలు పోవడానికి వాడుతారే, అది కూడా మట్టేరా. మీరు అందంగా కనిపించడానికి వాడుతారు, మేము ఆకలి కనిపించకుండా చేయడానికి వాడుతాం. ఏంట్రా ఏమో అన్నారు? ఇవేం చేతులా? అరే మీరు ఏసీ రూమ్లో పనిచేస్తూ చాలా కష్టపడతాం అనుకుంటారు, కానీ నిజమైన కష్టం ఏంటో తెలియాలంటే ఒక రైతు చేతులను చూడాలిరా. నరికి వద్ది. ఆయన సెల్ఫ్ డబ్బా బాగానే కొడుతున్నావు కానీ టోటల్ వర్క్స్ అన్ని మిషన్ చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు బొంగు? అరే మిషన్లు లేకుండా పనిచేసే ఓర్పు నేర్పు మాకున్నాయి. మీరు వాడుతారే కంప్యూటర్లు, అవి లేకుండా పని చేయగలరా? అరే మిషన్లు మా స్థానంలో పని చేయడం లేదురా, మాకు సహాయంగా పని చేస్తున్నాయి. సరేరా, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావురా? పదరా యూఎస్ వెళ్ళిపోదాం, లక్షల్లో సాలరీ ఉంటుంది. నువ్వు వాళ్ళే చదువుకున్నావు కదరా. నోరా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. లక్షల కోట్లు ఇవ్వడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ కడుపు నింపే గంజి మాత్రం రైతే ఇవ్వాలిరా. అరే మీరు అలా అంటున్నందుకు నాకు కోపంగా లేదురా, జస్ట్ బాధగా ఉంది అంతే. అరే ఒక చెప్తా వినండిరా. ఒక రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయిరా. నీకెందుకురా ఈ బాధ? దేశంలో రైతులు చాలా మంది ఉన్నారు కదరా, ఎందుకు బాధపడుతున్నారు ఇంతగానం? అరే మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఉద్యోగి అని ఎవడైనా చెప్పుకుంటారా, కానీ నాకు పుట్టబోయే పిల్లలు మాత్రం గర్వంగా మా నాన్న ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అని చెప్పుకోవాలిరా. అరే ఎందుకు నీకు ఈ బాధ? నువ్వు బాగానే చదువుకున్నావు కదరా. చదువుకున్న వాళ్ళు చేస్తారు ఈ వ్యవసాయం. ఒక లాయర్ కానీ ఒక డాక్టర్ కానీ కావచ్చు కదా. అరే మన జీవితకాలంలో ఒక్కసారైనా డాక్టర్ గాని, లాయర్ గాని, ఇంజనీరింగ్ గాని అవసరం కావచ్చురా, కానీ మనకు 3 పూటల అన్నం పెట్టాల్సింది ఒక రైతేరా. ఓకేరా, కూల్ కూల్ కూల్. మాలాంటి వాళ్ళతో ఈ దేశంకి ఏం ఉపం లేదారా. అలా అని నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదురా. మీరు హ్యాపీగా మీ జాబ్ చేసుకోండి, నేను మాత్రం వ్యవసాయం చేస్తూ మీకు అండ్ ఈ దేశానికి అన్నం పెడతారా? అరే ఒకటి చెప్తా, మీరు చేసే పని మానేస్తే మీ ఒక్క కుటుంబమే రోడ్డున పడుతుందిరా, కానీ ఒక రైతు తన పనిని మానేస్తే ఈ దేశమే రోడ్డున పడుతుందిరా. రైతుని ఇంగ్లీష్లో ఫార్మర్ అంటాం రా, కానీ మనలాంటి వాళ్ళు చేయడం వల్ల రైతు నిజంగానే ఫార్ అయిపోతున్నారు రా. నువ్వు అన్నీ నిజమేరా, రైతులేని రాజ్యం లేదురా. అరే మీలాంటి వాళ్ళు రైతుని రాజుగా కాదురా, కనీసం మనిషిలా గుర్తించండిరా. అదే మీరు రైతులకు చూపించే కృతజ్ఞత. సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ రా. ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. థ్యాంక్స్ రా, ఇప్పటికైనా ఒక రైతు బాధ అర్థం చేసుకున్నందుకు. ఓకే రా, ఓకే.